బాక్సాఫీస్ దగ్గర ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా హిందీలో సినిమా గ్రాండ్ గా స్క్రీన్స్ ను సొంతం చేసుకుంది. ముందు ఎక్స్పెక్ట్ చేసినట్లు 600 to 800 రేంజ్ లో స్క్రీన్స్ కౌంట్ దొరుకుతుంది అనుకున్న ఫైనల్ గా పోటీ లేకపోవడంతో ఆల్మోస్ట్ 1200 వరకు స్క్రీన్స్ లో సినిమా హిందీలో రిలీజ్ అయింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ముందుగానే స్టార్ట్ అయినా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. ప్రభాస్ నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ అన్ని కూడా హిందీలో మంచి ఓపెనింగ్స్ ని సాధించాయి. వాటిలో రాజాసాబ్ మూవీ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను అనుకున్న రేంజ్ లో చూపించలేదు. అది కూడా కల్కి లాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న ఓపెనింగ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. ఓవరాల్ గా ప్రభాస్ రీసెంట్ మూవీస్ తో చూసుకుంటే రాధేశ్యామ్ సినిమా రేంజ్ ఓపెనింగ్స్ ని సినిమా అటు ఇటుగా ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ సౌత్ లో పోల్చితే నార్త్ లో కొంచెం టాక్ బెటర్ గా ఉన్న నేపథ్యంలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ట్రెండ్ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా డే 1 ఎండ్ అయ్యే టైం కి 5 కోట్ల నుండి ఆపైన కలెక్షన్లను నెట్ కలెక్షన్లలో అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగుండి ఆఫ్లైన్ మాస్ కౌంటర్స్ దగ్గర లెక్కలు ఇంకా బెటర్ గా ఉంటే 6 నుండి 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ సినిమా సాధించవచ్చు. మరి ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇదే రేంజ్ లో కలెక్షన్ సాధిస్తుందా లేక ఇంతకన్నా మించి ఎక్స్పెక్టేషన్స్ ను పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.